దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమ అయినటువంటి దేవుడు ఆయనలో ఉన్న గుణలక్షణాలన్నీ ప్రేమ సంబంధమైనవి. ప్రేమ అన్న దేవుడు, దేవుడు అన్న ప్రేమ. అయితే ఈ ప్రేమ కలిగినటువంటి దేవునికి ప్రేమించడానికి మరొక వ్యక్తి కావాలి. ఆ మరొక వ్యక్తి కొరకు ఎదురు చూడటానికి తన ఎదురుగా ఒక వ్యక్తి ఉంటే కానీ వ్యక్తిని ప్రేమించే అవసరం ఉంటుంది అని ఆయన చేసినటువంటి పని ఏమిటంటే, ఆదిలో మానవ జాతిని నిర్మించాడు. ఎందుకు నిర్మించాడు మానవ జాతిని అంటే, ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు వారి మీద ప్రేమ చూపించడానికి, ఈయనలో ఉన్న సుగుణాలన్నీ ఆ మానవునికి అందించడానికి దేవుడు మనిషిని తయారు చేశాడు. అందుకే ఆయన ప్రేమాస్వరూపి. ఆ ప్రేమాస్వరూపిని కలిగినటువంటి దేవుడుకు మనుషుడు కూడా ఇప్పుడు ఏమై ఉండాలంటే, ప్రజలకు ప్రేమను పంచిపెట్టాలని దేవుడు కోరుకొని ప్రజలలో ఈ ప్రేమను అనేకులకు పరిచయం చేయాలని దేవుని